జాయింట్ అరుగుదల అంటే దాన్ని మెడికల్ పరిభాషలో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఈ ఆర్థరైటిస్లో అల్టిమేట్గా జరిగేది ఏమిటంటే జాయింట్ చుట్టూ ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ మృదులాస్తి కార్టిలేజ్ పాడైపోవడం. కారణం ఏదన్నా కానివ్వండి, ప్రైమరీ ఆర్థరైటిస్ కానివ్వండి, సెకండరీ ఆర్థరైటిస్ కానివ్వండి. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏ కారణం లేకుండా వయసుతోటి రావడము, సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏదేని కారణంతో దెబ్బ తగ్గడం కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేటరీ కానీ, మెటబాలిక్ కానీ, ట్రామాటిక్ కానీ, చాలా కారణాలు ఉన్నాయి, కంజెనిటల్ కానీ, ఏదన్నా ఒక కారణంతో వస్తే దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. దాంట్లో అయినా దీంట్లో అయినా ఇది ప్రైమరీ ఆర్థరైటిస్లో అయినా సెకండరీ ఆర్థరైటిస్లో అయినా జరిగేది ఏమిటంటే కార్టిలేజ్ డ్యామేజ్, కార్టిలేజ్ లాస్. ఈ కార్టిలేజ్ లాస్ జరిగిన దాన్ని బట్టి ఈ ఆర్థరైటిస్ని దశలుగా విభజిస్తాం. 1, 2, 3, 4. ఈ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే 1, 2, 3. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే లేట్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4. ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అన్నట్టుగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే ఏమవుతుందంటే అరుగుదల అనేది పూర్తిగా ఆగిపోవడం జరగదు, కానీ స్లో అవ్వడము, మనకి న్యాచురల్గా ఏ జాయింట్ తోటి అయితే వచ్చామో అదే జాయింట్ని ఎక్కువ సంవత్సరాలు ఉంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియాలిటీ కన్నా కానీ న్యాచురాలిటీకి ఉండే లగ్జరీస్ చాలా ఎక్కువ. ఒక న్యాచురల్ జాయింట్ని వాడినంత సులభంగా ఒక లగ్జూరియస్గా ఆర్టిఫిషియల్ జాయింట్ని వాడలేం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాను కదా, ఇన్ని వేల మందిని పేషెంట్లను చూశాను కదా, అందరూ చెప్పేది ఒకటే, ఒక అభద్రతా భావం అనేది ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్లో డెఫినెట్గా ఉంటుంది. అది డిఫాల్ట్గా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ జాయింట్కి వేర్ అండ్ టేర్ ఉంటుంది, మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కార్టిలేజ్ మనం తీసుకునే ట్రీట్మెంట్ చికిత్సా విధానంతోటి. ఆర్టిఫిషియల్ జాయింట్కి అరగడమే కానీ పోవడమే కానీ వచ్చేదనేది ఉండదన్నమాట. సో అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లోనే చికిత్సా విధానాల్ని బాగా ఏర్పరచుకోవాలి. బ్రాడ్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జాయింట్ని ఎబ్నార్మల్ పొజిషన్లో పెట్టడం మంచిది కాదు, ఎక్కువగా కింద కూర్చొని లేవడం అనేది మంచిది కాదు, బరువు అతిగా పెరగడం అనేది మంచిది కాదు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎప్పటికైనా మంచిది, సింపుల్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించుకోండి. ఇవి న్యాచురల్ హోమ్ రెమెడీ అన్నమాట. ఆహారంలో మనకు కావాల్సింది ఏమిటంటే అల్లం కానీ, పసుపు కానీ, బెల్లం కానీ, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ సమృద్ధిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. జంక్ ఫుడ్ అనేది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది, జాయింట్స్కి ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. తర్వాత సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఇవి హోమ్ రెమెడీ ఎక్సర్సైజెస్. తర్వాత దాంట్లో ఏ షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, తర్వాత జాయింట్ లోపల అరుగుదలని క్రమబద్ధీకరించే మందులు. దాని తర్వాత రావాల్సింది ఏమిటంటే ఇంజెక్షన్ థెరపీ. ఇంజెక్షన్ థెరపీలో కూడా 2 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్స్. ఒకప్పుడు స్టిరాయిడ్ ఇంజెక్షన్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు సాధ్యమైనంత వరకు 100కి 90-95 మంది ప్లాస్మా థెరపీకి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇది చాలా న్యాచురల్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేని ట్రీట్మెంటు, హాస్పిటల్లో ఏమాత్రం అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేని ట్రీట్మెంటు, పెద్దగా కట్ చేయకుండా జరిగే ట్రీట్మెంట్ అన్నమాట. దీనితోటి అవసరాన్ని బట్టి 2 స్టేజ్ల, 3 స్టేజ్ల, 4 స్టేజ్ల ప్లాస్మా థెరపీ తీసుకోవడంతో ఏమవుతుందంటే మళ్ళీ కార్టిలేజ్ పెరిగి డెఫినెట్గా ఇబ్బందిలోంచి బయటపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది పూర్తిగా న్యాచురల్ ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. దీంట్లోనే హైల్యూరోనిక్ యాసిడ్ యాడ్ చేసామంటే దాన్ని డ్యూయల్ థెరపీ అంటాం. ఒక్కొక్కసారి ఎముక మూలుగులోంచి కూడా మనం గుజ్జును తీసుకోవచ్చు, దాన్ని బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటారు. అవసరాన్ని బట్టి బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ ప్లస్ హైల్యూరోనిక్ యాసిడ్ యాడ్ చేస్తాం, లేదు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్లస్ హైల్యూరోనిక్ యాసిడ్ యాడ్ చేస్తాం, లేదు పిఆర్పి ప్లస్ బీమ్యాక్ని కూడా కలుపుతూ ఉంటాము. పేషెంట్ యొక్క అరుగుదల స్థాయిని బట్టి, పేషెంట్ యొక్క వయసును బట్టి, మోకాలు డిమాండ్స్ని బట్టి. ఇక స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి వెళ్ళింది అంటే ఈ రోజున స్టాండర్డ్ ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే. ప్లాస్మా థెరపీ తోటి వచ్చే రిజల్ట్ తోటి స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ని ఎదుర్కొనలేము, అది ఒక కంప్లీట్ ఆల్టర్నేటివ్గా మనము తీసుకోలేము అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి డెఫినెట్గా.